హలో సిక్కోల్ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు కింగ్ ఆఫ్ ఫిషరీస్. మనం ఆ భగవంతుడి ఆశీర్వాదం తీసుకొని చేపల వేటకు మొదలు పెడదామని చెప్పి, ఇది మీరు గుర్తుపట్టారా? ఈ కోవిలు ఎక్కడో సుబ్రహ్మణ్య స్వామి కోవిలి, మన ప్రముఖ శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉమారుద్ర కోటీశ్వర ఆలయం దగ్గరలో ఉన్న ఇది సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. ఈ రేవుని కోవిల్ రేవ్ అంటారు. ఇక్కడి నుంచి మనం చేపల వేటకి మనం బయలుదేరాం, వెళ్తున్నాం. చూస్తున్నారుగా, ఇది నాగావళి నది, ఇది రివర్ వ్యూ పార్క్. మీకు లాస్ట్ వీడియోలో తెలియజేశాను, గుర్తుందా? మన బలరాముడు నాగావళిని నాగలతో నిర్మించినప్పుడు పంచారామలింగ క్షేత్రాలు కట్టాడని. అందులో మొదటిది ఒరిస్సాలో ఉంది, రెండవది గుంపలో ఉంది, మూడవది సంగం రాజ్యం దగ్గరలో సంగం దగ్గర ఉంది, నాలుగోది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఉమారుద్ర కోటీశ్వర ఆలయం, ఐదోది నేను మొన్న చూపించిన కల్లేపల్లిలో ఉన్నది శివాలయం. ఇది నాలుగోది. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే మీరు నా సిక్కోలు ప్రజలు. చూడండి, రాళ్ళుతో కూడిన నీటిలోన నా ప్రయాణం సాగించి నాగావళి మధ్యలో ఒక పెద్ద రాయి దగ్గర మీకోసం కోవల్ని మరొకసారి చూపిస్తున్నాను. ఇది శ్రీకాకుళం నడిబొడ్డు టౌన్లో మన సిక్కోలు ప్రజల్ని ఆశీర్వదిస్తూ శ్రీ ఉమారుద్ర కోటీశ్వరుల్లా వెలిసి మనకి సుభిక్షంగా దీవిస్తున్న శివాలయం ఇది. మీకు తెలుసు, రివర్ వ్యూ పార్క్ అంటారు. పొల్యూట్ అయిపోయిందండి నాగావళి మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఎందుకంటే చెత్త చెదారం, దేవుడి సామాన్లు అన్నీ ఈ వంతెన మంచి కిందకు వదిలేస్తారు. తర్వాత రీసెంట్గా వినాయక చవితి అయింది కదా, ఆ వినాయకుడి విగ్రహాలన్నీ కలిపి ఇక్కడ వేసేయడం వల్ల అవన్నీ ఒడ్డుకి చేరిపోయాయి. ఇగో మా వాడు తౌడు మైదాపిండి చక్కగా కలుపుకుంటున్నాడు. ఇక్కడ బొచ్చులు ఉంటాయని మా వాడికి తెలిసింది కదా, మరి తెలిస్తే ఆగడు కదా మామా. అందుకే వచ్చి చక్కగా ఈయన చేపలకి ఫుడ్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు. చేపలు ఈయనకి ఎప్పుడు ఫుడ్ అవ్వదు, ఈయనే చేపలకి ఫుడ్. ఇగో రాబోతున్నది పండగ రోజులు కదా, మన సిక్కోలు మహిళలు ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఈ నదీ తీరంలోనే బల్లల మీద ఉన్న సామాన్లన్నీ దించి తోముకుంటుంటారు. సాయంత్రం సమయాన మేత మేసుకున్న పశువులు ఇక్కడికి వచ్చి సేద తీరి నీళ్లు తాగి స్నానాలు చేస్తాయి. తాడు అడ్డేసిందండి, మనోడు బలంగా లాగుతున్నాడంటే వదిలేసింది. అలాగో నువ్వు చేపలకు ఆహారం వేయడమే కానీ చేపలు నీకు ఆహారం ఎప్పుడవుతాయో, ఏ భగవంతుడు నీకు ఎప్పుడు కరుణిస్తాడో చూద్దాం మరి. కానీ మంచి మంచి వేట స్టైల్ మీకోసం చూపిస్తుంటాం, చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. దయచేసి మా ఛానల్ని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. చిన్న భాషకి చెప్పు.